స్తోంది. తుపాను తరుముకొస్తోంది. ముప్పు ముంచుకొస్తోంది. ఒడిశా సహా కోస్తాంధ్రపై పడగ విప్పిన ఫైలిన్ తుపాను తీరం దాటకముందే ఉత్తరాంధ్ర గుండెల్లో గోదారై పోటెత్తుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రేపు తీరం దాటనున్న ఫైలిన్ భీకరంగా విరుచుకుపడే ప్రమాదం ఉంది. అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఫైలిన్ పీడతో ఉత్తరాంధ్ర కలవరపడుతుండగా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలకు యంత్రాంగం సిద్ధమైంది. పెను తుపానుగా మారిన ఫైలిన్ ఉత్తరాంధ్ర ఒడిశా తీరం దిశగా దూసుకొస్తోంది. ప్రస్తుతం పారాదీప్ కు 625 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన పెను తుపాను రేపు సాయంత్రం పారాదీప్ కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఆ సమయంలో భీకర గాలులు అలలు ఎగిసిపడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైలిన్ తుపాను మరింత బలపడింది. పెను తుపానుగా మారిన ఫైలిన్ క్రమంగా ఆంధ్ర, ఒడిశా తీరాలకు దగ్గరగా వస్తోందని భారత వాతావరణ విభాగం తెలిపింది. విశాఖ తీరానికి వాయువ్య దిశగా కదులుతూ రేపు ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తుపాను తీవ్రతకు సమీప ప్రాంతాల్లో గంటకు 175 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా సహా పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. Presently it is very severe cyclonic storm. Next 24 hours winds are further likely to intensify. System is likely to cross the coast evening of 12. But before crossing, a lot of rainfall activity will start right from 11, right from coastal Andhra Pradesh to Odisha. ఫైలిన్ తుపాను తీరం దాటే సమయంలో భీకర గాలులు విధ్వంసం సృష్టించే అవకాశముందని హెచ్చరించిన వాతావరణ శాఖ సాధారణం కంటే 2 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడతాయని వెల్లడించింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో తుపాన్ విధ్వంసం సృష్టించే అవకాశముందని వివరించింది. దీని ప్రభావం వల్ల ఉత్తర కోస్తాలో ఇవాల్టి నుంచే భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గాలుల తీవ్రత 185 కిలోమీటర్ల వరకు ఉంటుందన్న అంచనాల మధ్య ఫైలిన్ తుపాన్ 1999 నాటి సూపర్ సైక్లోన్ గా మారే అవకాశముందనే ప్రచారాన్ని వాతావరణ విభాగం అధికారులు తోసిపుచ్చారు. సూపర్ సైక్లోన్ వల్ల వీచే గాలుల తీవ్రత గంటకు 185 కిలోమీటర్ల కంటే బాగా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పెను తుపాను ధాటికి తీరం వెంబడి అలలు ఎగసిపడి లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయని అధికారులు తెలిపారు. రైలు, రోడ్డు రవాణాకు అంతరాయం కలిగే సూచనలున్నాయని తెలిపారు. భారీగా పంట నష్టం జరిగే సూచనలు లేకపోలేదని చెప్పారు.